బుల్లితెర ప్రేక్షకులందరూ ఎప్పుడెప్పుడా అని ఎంతగానో ఎదురు చూసిన కార్తీక దీపం ఇది నవ వసంతం ఫస్ట్ ఎపిసోడ్ నిన్న టెలికాస్ట్ అయింది. ఈ ఎపిసోడ్ ని దీపా చైల్డ్హుడ్ తో స్టార్ట్ చేశారు. ఎపిసోడ్ అయితే బాగుంది, కానీ చాలా మందిని కన్ఫ్యూజ్ చేసింది ఈ ఫస్ట్ ఎపిసోడ్. ఎక్కువ క్యారెక్టర్స్ ని ఒకేసారి ఇంట్రడ్యూస్ చేయడం వలన వచ్చిన కన్ఫ్యూజన్ కి ఈ వీడియోలో ఎవరెవరు ఏ క్యారెక్టర్ అనే క్లారిటీ ఏంటో చూసేద్దాం. ఇంటి పెద్ద శివనారాయణ, ఆయన మొదటి భార్య జోష్న. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు, అబ్బాయి దశరథ్, అమ్మాయి కాంచన. దశరథ్ భార్య పేరు సుమిత్ర, వీరి పాప దీప. కాంచన భర్త పేరు శ్రీధర్. వీరిద్దరూ హీరో కార్తీకి తల్లిదండ్రులు. అయితే మొదటి భార్య చనిపోవడంతో పిల్లల కోసం పారిజాతంని రెండో పెళ్లి చేసుకుంటారు శివనారాయణ. ఆ పారిజాతంకి కూడా అప్పటికే ఒక కొడుకు ఉంటాడు, అతని పేరు దాసు. అతని భార్య పేరు కళ్యాణి, వీరి పాపే జోష్న. ఆ దాసు ఇంట్లో పని మనిషితో సంబంధం పెట్టుకోవడంతో వాళ్ళకి పెళ్లి చేసి ఇంట్లో నుండి గెంటేస్తారు శివనారాయణ. తన కొడుకుని ఇంట్లో నుండి గెంటేయడంతో భర్త శివనారాయణ మీద పారిజాతం కోపం పెంచుకుంటుంది. ఆ కోపంలోనే దశరథ్ సుమిత్రలకి పుట్టిన దీపాన్ని చంపేయాలని నిర్ణయించుకొని ఆమె తన కొడుకు దాస్ కళ్యాణిలకి అదే సమయంలో పుట్టిన జోష్నాని పొరిటిలోనే సుమిత్ర పక్కన పెట్టేసి అసలు కూతురైన దీపాని తీసుకెళ్తారు. పెద్ద ఇంట్లో పెరగాల్సిన హీరోయిన్ దీప ఒక పేద ఇంటి వాడైన కుబేరు దగ్గర పెరుగుతుంది. ఈ పిల్లల్ని మార్చిన సంగతి కేవలం పారిజాతంకి ఆమె కొడుకు అయిన దాసుకి మాత్రమే తెలుసు. పారిజాతం దీప చనిపోయింది అనుకుంటుంది, కానీ దీప ఎక్కడ ఎవరి దగ్గర ఉందో ఒక దాసుకు మాత్రమే తెలుసు. నిజం తెలిసిన దాసు ఎందుకు చెప్పలేదు? తన నెగిటివా పాజిటివా? ఆ నిజం తను ఎప్పుడు బయట పెడతాడు అనే దాని మీద ఇప్పుడు స్టోరీ ముందుకు వెళ్ళబోతోంది. మరి మీకు ఫస్ట్ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కింద కమెంట్ చేయండి.